జాతిరత్నాలు మూవీలో చిట్టి పాత్రలో యాక్ట్ చేసిన ఫరియా అబ్దుల్లా లక్కీ స్టార్ అయిపోయింది. ఎంతగా అంటే ఈ అమ్మడికి వరుసగా మూవీ ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. ఎక్స్పోజింగ్ లేకుండా కాస్త డీసెంట్ గా ఉండే మూవీస్ చేస్తానని ప్రొడ్యూసర్స్ తో అంటుంది. దీనివల్లే ఈ బ్యూటీకి ఆఫర్స్ కాస్త తగ్గుతున్నాయంట. రీసెంట్ గా ఫరియా అబ్దుల్లా ఓ మూవీలో తనలోని మల్టీ టాలెంట్ ని బయటకి తీసిందట. ఈ వివరాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జాతిరత్నాలతో వెలుగులోకొచ్చిన అమ్మడుకు మూవీ ఛాన్స్ లు బాగానే వస్తున్నా వాటిలో సక్సెస్ లు మాత్రం అనుకున్న రేంజ్ లో రాలేదు. అయినా ఫరియా అబ్దుల్లా వేగం తగ్గలేదు. వరుసగా మూవీ ఛాన్సులు వస్తున్నాయి. ప్రెజెంట్ ఈ అమ్మడి లైనప్ లో 3 సినిమాలున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం కల్కిలోనూ ఫరియా మెరిసింది. తెరపై కనిపించింది కాసేపే అయినా పాన్ ఇండియా ఐడెంటిటీ దక్కింది. త్వరలో ఫరియా మత్తు వదలరా 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. అయితే ఈ మూవీతో తనలో మల్టీ టాలెంట్ ని బయటకు తీసినట్లు తెలిపింది. దీంట్లో ఫరియానే స్వయంగా ఓ పాట రాసి తనే ఆలపించిందట. అంతేకాదు ఆ మూవీకి తానే కొరియోగ్రాఫ్ చేసిందట. ఇలా ఎంతమంది హీరోయిన్లు ఇలా మల్టీ టాలెంట్ ఉండగలరు? మహా అయితే పాడుతారు గాని ఇలా తనే లిరిక్స్ రాయడం అంటే మాటలా అంటూ మూవీ యూనిట్ ఫరియాను పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఈ లెక్కన చూస్తే ఫరియా మల్టీ టాలెంటెడ్ అంటున్నారు. సినిమాతో పాటు ఆ పాట కూడా హిట్ అయితే ఫరియా మంచి రచయితగా, కొరియోగ్రాఫర్ గా, సింగర్ గా కూడా ముందుకెళ్లొచ్చు. అసలే టాలీవుడ్ లో రైటర్ల కొరత ఉందట. అందులోనూ లేడీ రైటర్లు అయితే లేనే లేరు. దీంతో ఈ రకంగా ఫరియాకి ఇది మంచి అవకాశమే అని చెప్పాలి. నిజంగా అమ్మడి రైటింగ్ స్కిల్స్ యూనిక్ గా ఉంటే అవకాశాలు వెతుక్కునే పని లేదు, పిలిచి మరీ ఛాన్స్లు ఇస్తారు. కోలీవుడ్ లో కూడా ఫరియా కెరీర్ ప్రారంభించింది. వల్లిమయిల్ అనే సినిమాలో నటించింది. మరో 2-3 సినిమాలు చేస్తే ఈ బ్యూటీకి అక్కడ మంచి ఫ్యూచర్ ఉంటుంది.